కువైట్లో చిక్కుకుపోయి చిత్రహింసలకు గురైనటువంటి రత్నకుమారి అనే బాధితురాలు ప్రస్తుతం అంతా ఉన్నారు. కానీ ఆమె కువైట్ నుంచి ఇండియాకి తిరిగి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మినిస్టర్ లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చారు. అసలు ఆవిడ అక్కడ పడినటువంటి ఇబ్బందులు ఏంటి, ఆవిడకి ఎవరు హెల్ప్ చేశారు ఏంటనేది రత్నకుమారి ఉన్నారు ప్రస్తుతం. అంటే మీరు కువైట్లో చిక్కుకుపోవడం అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు మోసం చేశారా, ఏజెంట్లు మోసం చేశారా, మీరు ఎలా ఇరుక్కుపోయారు అసలు? అక్కడ పని చేసినప్పుడు అంటే మనకి నలుగురు ఐదుగురు పనోళ్ళు ఉంటారండి. ఒక్కళ్ళే చేయాలంటే కష్టం కదండి. అక్కడ ఏజెంట్ ద్వారాగానే మేము మోసపోయామండి. వాళ్ళు ఒక పని చెప్పి ఒక పనికి తీసుకెళ్లారు. వంటకని చెప్పి తీసుకెళ్లారు, క్లీనింగ్ పెట్టారనమాట అండి. ఒక ఇంట్లో 15 రోజులు చేశాను, ఒక ఇంట్లో 6 నెలలు చేశానండి. తర్వాత ఒక 2-3 ఇల్లులు తిరిగితే అక్కడ చాలా భోజనం గురించి ఇబ్బంది అయిందండి. అంటే అక్కడ మిమ్మల్ని హింసలకు గురి చేయడం అంటే ఏం చేసేవాళ్ళు? అంత భోజనం పెట్టేవాళ్ళ, లేకపోతే కొట్టడం ఇట్లాంటివి ఏమైనా చేసేవాళ్ళు? కాదండి, భోజనం గురించి ఇబ్బంది పెట్టేవారు. అంటే పిల్లలు గట్ట చూసుకోవాలండి అక్కడ. వాళ్ళు చూసుకోవడానికి మనకు టైం ఉండదండి, భోజనానికి టైం ఉండదన్నమాట. వాళ్ళైతే కోరిండి పెట్టరండి, వాళ్ళు మనమే వండుకుని మనమే తినాలన్నమాట. ఏజెంట్లు మిమ్మల్ని మోసం చేశారని చెప్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళడానికి అసలు ఎంత ఖర్చు అయింది? వెళ్ళిన తర్వాత మీరు వచ్చేయాలనుకుంటే అసలు అదే ఏజెంట్లు మీతో ఏం చెప్తున్నారు? వెళ్ళేటప్పుడైతే మాకేం లేదండి. హైదరాబాద్ మామూలు టికెట్లు తీసుకుని మేమే వెళ్ళాము. అక్కడ వీసా అన్నీ వాళ్ళే చూశారు. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే 3 లక్షలు డిమాండ్ చేశారు. ఎంతకాలం ఉన్నారు మీరు అసలు అంటే కువైట్లో? 9 నెలలు ఉన్నాను సార్, 9 నెలలు ఉన్నాను. ఈ 9 నెలల్లో నాకు ఇంకా నేను చేయలేను, నాకు ఒంట్లో బాలేదు. ఈ చిత్రహింసలకి నేను ఇంకా భోజనం కూడా లేకపోతే ఎవరో పని చేయలేరు కదండి. అంటే మీరు పని చేసిన ప్రతి చోట కూడా భోజనం పెట్టేవాళ్ళు కదా? పెట్టేవారు కాదండి. టీ తాగడము, ఎక్కువ బూసి తినేసి మనం పని చేసుకోవడమే. భోజనం అయితే దొరికేది కాదండి నిజంగా. ఒక్కొక్కరైతే అదే భోజనం కూడా, టీ కూడా ఇచ్చేవారు కాదు. అంటే మీరు పని చేస్తున్న ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసారా మీరు? లేదండి, నిజంగా అంటే నేను పారిపోయి అయితే రాలేదండి. మామూలుగా నేను ఇలాగ మా పిల్లలకి ఫోన్ చేయడం జరిగింది. ఇలాగ 3 లక్షలు డిమాండ్ చేశారమ్మా, నేను రావడానికి, ఇండియా రావడానికి 3 లక్షలు డిమాండ్ చేశారు, నేనే అప్పులు తీర్చుకోవడానికి నేను వచ్చానండి. డిమాండ్ చేశారమ్మా అంటే మాకు సిఐ మన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారండి మా పిల్లలు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే డాక్టర్ మౌనిత గారు అక్కడ ఉండి ఏంటమ్మా ఏంటనేసి మా సమస్యలను తెలుసుకుని మా పిల్లల్ని అడగడం జరిగింది. మీరు నేరుగా అటు ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ మీరైతే కోరలేదు? నేను అడగలేదండి, నేనైతే అడగలేదండి. మా పాప వెళ్ళడం వల్ల మౌనిత మేడం గారు. అంటే అసలు మీరు వస్తారని అనుకున్నారా? ఇండియాకి తిరిగి వస్తారు, అక్కడ ఉన్నటువంటి పొజిషన్ చూశారు కదా, మీరు ఏమైనా అనుకున్నారా? నిజంగా నేనైతే రాలేనేమో అనుకున్నాను సార్. నేను అదే అందుకనే నేను రాలేనేమో, ఈ 3 లక్షలకే నేనే అప్పులు అయిపోయాను. ఇంకా నేను 3 లక్షలు కట్టాలి, నా దగ్గర అయితే డబ్బులు లేవండి. నా దగ్గర అయితే కట్టడానికి డబ్బులు లేవు. నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను వెళ్ళాను తప్పితే నేను అప్పుల గురించి నేను వెళ్ళాను. అంతేగాని మళ్ళీ నేను అప్పులు అతనికి ఆవిడకి 3 లక్షలు కట్టి నేనైతే రాలేను కదండి. నేను ఇంకా అయితే ఆశలు వేసుకున్నాను, చనిపోతానేమో అని అనుకున్నాను అనమాట. సో రత్నకుమారి కువైట్లో చిక్కుకుపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయనప్పుడు వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు డాక్టర్ మౌలిక వీళ్ళకైతే హెల్ప్ చేసినట్టు. అంటే మీకు సిపి ఆఫీస్లో వీళ్ళ పిల్లలు కనిపించారు కదా, అంటే వాళ్ళు మీకు ఏమైనా చెప్పారా, లేకపోతే మీరు వాళ్ళని ఏమైనా అడిగారా? అసలు వీళ్ళ ఫ్యామిలీ ఎట్లా తగిలింది మీకు? యాక్చువల్లీ కమిషనర్ గారు ప్రతి ఇష్యూని చాలా పర్టికులర్గా చూస్తున్నారండి. ఆయన చాలా ఓపిక్గా రాత్రి 11-12 వరకు కూడా గ్రీవియన్సెస్ వింటున్నారు. అదే ఇదిలో నేను ఒక మహిళా పిఎస్ అధికారి ధోరణిపై కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. ఇమ్మీడియట్గా నా ముందే ఆవిడకి ఫోన్ చేసి సస్పెండ్ చేస్తానని కూడా వార్న్ చేసి రాత్రి 3 గంటల వరకు ఒక ఏసీపీ గారిని కూర్చోబెట్టి మాకు న్యాయం చేసి పంపించారు ఆ రోజు. అయితే అదే రోజు వీళ్ళ కష్టం కూడా అక్కడ చెప్పుకోవడం నేను విన్నాను. అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళ సిస్టరు కూడా అసలు వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు ప్రభుత్వాన్ని కోరితే జరుగుతుందా లేకపోతే పోలీసులే తీసుకొస్తారా అనే థింగ్ కూడా వాళ్ళకి తెలియదు. మీకు చెప్పిన తర్వాత మీరేం చేశారు ఇమీడియట్గా? అంటే మీరు సిపికి ఏమైనా కంప్లైంట్ చేయించారా, లేకపోతే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేశారా? లోకేష్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి అసలు? యాక్చువల్గా వాళ్ళు సిపి గారికి కంప్లైంట్ చేసి వెళ్ళిపోదామనే వచ్చారండి. వాళ్ళకి నిజంగా తెలీదు దట్ దే హ్యావ్ టు అప్రోచ్ ద గవర్నమెంట్ అని చెప్పి. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు సిపి గారికి అయితే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు దట్ వాళ్ళు హెరాస్ చేస్తున్నారు మా మదర్ని, వీ వాంట్ టు గెట్ హర్ టు ఇండియా అని చెప్పి. బట్ నేను రైట్ సోర్స్ అయితే యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ నేను చెప్పాలి కాబట్టి నేను నేను ప్రభుత్వంతో మాట్లాడి మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పాను. అది కూడా ప్రయత్నం అని ఎందుకు చెప్పానంటే అప్పటికే విషయం చాలా ముదిరిందని నాకు అర్థమైంది వాళ్ళ మాటల ద్వారా. అండ్ ఈవిడ వీడియో కూడా నేను ఒకటి చూడడం జరిగింది. అక్కడి నుంచి నేను కమిషనరేట్ నుంచి కార్లో ట్రావెల్ చేస్తున్న టైంలో నాకు ఒక వీడియో పాపప్ అయింది. అది నేను కార్కి కనెక్ట్ చేసుకొని వింటుంటే అసలు ఆవిడ అంటే నేను రేపో మాపో చచ్చిపోయేలా ఉన్నాను, కనీసం ఏదో చేస్తే చెయ్యండి అన్న ధోరణిలోనే ఆవిడ వర్షన్ ఉంది. సో ఐ థాట్ ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని ఇమ్మీడియట్గా నేను నారా లోకేష్ గారికి వాట్సాప్లో మాకున్న ప్రీవియస్ చదువుతో నేను ఆయనకి టెక్స్ట్ చేసి అన్న ఇది ఇలా కండిషన్ ఉందని చెప్పడం జరిగింది. అలాగే మా సుధాకర్ గారు న్యూ జెర్సీలో మా ఎన్ఆర్ఐ టీడీపీకి సంబంధించిన వ్యక్తి కూడా ఇమ్మీడియట్గా ట్వీట్ చేయడం జరిగింది ఈవిడ డీటెయిల్స్తో. అంటే మీరు లోకేష్ గారికి అది వాట్సాప్లో పంపినప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, ఏంటి అసలు ఈ కేసుని ఎట్లా టేకప్ చేశారు?
లోకేష్ గారు ఈజ్ వెరీ షాక్డ్ అండి. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు, మన భారతీయులు ఎక్కడ చిక్కుకున్నా కూడా నేను అన్ని ప్రయత్నాలు చేసి, ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారు కూడా, మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చాలా విషయాల్లో చాలా మందిని వెనక్కి తెప్పించారు. అండ్ ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా మందిని మనం కాపాడినాం. ఇది ఇట్స్ అ డైలీ రొటీన్ ఫర్ అస్. కాకపోతే అదేంటి మనం ఇంత చేస్తున్నా ఇంకా విక్టిమ్స్ ఉన్నారా అని ఐఎమ్ షాక్డ్, వీ విల్ గెట్ హర్ టు ఇండియా సూన్ అని చెప్పి ఆయన ఒక రీట్వీట్ చేశారు. అది పబ్లిక్లోకి వెళ్ళింది. అయితే ఎవరు ఈ క్యాండిడేట్, లేకపోతే ఎట్లా ఇరుక్కున్నారు, లేకపోతే ఏ రకంగా ఆవిడ ఇబ్బందులు పడుతున్నారని అయితే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో ఇంకా తెలియలేదు. మీరు లోకేష్ గారికి మెసేజ్ చేసిన తర్వాత, వీడియో పంపించిన తర్వాత ఈమె ఎన్ని రోజులకి రిటర్న్ వచ్చింది? దేని వెనుక 23 రోజులు పట్టిందండి మాకు త్రూ లీగలీ మేము ఆవిడని ఇక్కడికి తీసుకురావడానికి, అండ్ అలాగే వాళ్ళ ఏజెన్సీతో ఫైట్ చేయడానికి, అండ్ అక్కడ లోకల్ కోర్టుతో ఫైట్ చేయడానికి. ఎందుకో తెలియదు కానీ భారతీయులు అనగానే ఆవిడకి విపరీతమైన వాయిదాలు వేశారండి. యూజువల్గా ఏదైనా కేసెస్ ఇలాంటి ఎమర్జెన్సీ ప్యానిక్ కాల్ అంటాం, ఒక కాల్ ఎమర్జెన్సీ కాల్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వాయిదాలు అంటే ఆఫ్టర్నూన్కే వేసేస్తూ ఉంటాం. ఇక్కడ మనము హైదరాబాద్కి పోయినప్పుడు మనం హైకోర్టులో నిలబడితే కనుక ఏదైనా ఎమర్జెన్సీ కేసులు 2 గంటలకి 3 గంటలకి అట్లా పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఈవిడ విషయంలో 2 to 3 days ప్రతి వాయిదాకి టైం తీసుకున్నారండి. అసలు ఇంత తొందరగా ఈమెని తిరిగి ఇండియాకి అక్కడ చిక్కుపోయి ఉన్నట్టు ఆవిడని ఎంబసీతో మాట్లాడడం, ఇక్కడికి తీసుకురావడం ఇంత తొందరగా చేస్తారని అనుకున్నారు? అసలు ఇంకా తొందరగా చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్తా తర్వాత అర్థమైంది. నేను ఇంత రాక్షసులు ఉన్న ఒక ముస్లిం దేశంలో ఉన్నది అనే విషయం మర్చిపోయి ఎంతసేపు మా వ్యక్తి మా దగ్గరకు వచ్చేయాలి అని కోరుకున్నానే తప్పితే ఈజీగా వచ్చేస్తుంది, ఇంకా బెటర్గా వచ్చేస్తుంది అనే యాంగిల్లో ఉన్నానే కానీ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు, భారతీయ స్త్రీని ఇంత ఇబ్బంది పెడతారని నేను ఊహించలేదు. అంటే రత్నకుమారి కువైట్లో చిక్కుకున్న తర్వాత ఇంచుమించుగా ఆమె చిత్రహింసలు, అక్కడ తినడానికి తిండి కూడా పెట్టకపోవడం, తిరిగి వాళ్ళ పిల్లలు విశాఖ సిపిని అప్రోచ్ అవ్వడం, అక్కడ సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ మౌలిక వాళ్ళకి కనపడడం, లోకేష్కి అందులో మెసేజ్ పెట్టడము, మంత్రి లోకేష్ వెంటనే సీరియస్గా తీసుకుని ఆమె తిరిగి ఇండియాకి వచ్చే వరకు ప్రభుత్వ ఖర్చులతో ఇక్కడికైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడైనా సరే ఇతర దేశాల్లో చిక్కుకుపోయినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతూ తీసుకొచ్చినందుకు లోకేష్కి, వీళ్ళు మంత్రి లోకేష్కి, అటు బాధితురాలు రత్నకుమారితో పాటు సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ మౌలిక కూడా ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు అట్లా చిక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం, ముందుండి మేము కూడా మా వంతు సాయం చేస్తామని ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.